అందరికీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ మస్తి మనోజ్. ఓకే, సో ఈ వీడియోలో మనము పర్సంటేజెస్లో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నౌ ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎక్స్ప్రెసింగ్ పర్సంటేజ్ యాజ్ ఫ్రాక్షన్. అయితే ఎనీ పర్సంటేజ్ క్యాన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఫ్రాక్షన్ బై డివైడింగ్ ఇట్ బై 100 అన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75% ఉంది. 75% ని మనము ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే 75/100 దట్ ఈస్ 3/4. సో ఇది వచ్చేసి ఫ్రాక్షన్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ డెసిమల్ యాజ్ పర్సంటేజ్. సో దీని స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఎనీ డెసిమల్ ఫ్రాక్షన్ క్యాన్ బి కన్వర్ట్ ఇన్ పర్సంటేజ్ బై మల్టిప్లయింగ్ బై 100 అన్నది. ఇప్పుడు డెసిమల్ ఒక ఎగ్జాంపుల్ 0.75. సో ఇది ఒక డెసిమల్ నెంబర్ తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఏమన్నారు? ఇప్పుడు స్టేట్మెంట్ లో మల్టిప్లయింగ్ ఇట్ బై 100 అనమాట, పర్సంటేజ్ గా మార్చి. అంటే 0.75 ఇంటూ 100/100. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాస్తాం? 75/100 ఇంటూ 100/100. okay, so 100 gets cancelled, so that is remaining is 75/100, that is 75%. ఓకే, ఇది వచ్చేసి డెసిమల్ నుంచి పర్సంటేజ్ కి కన్వర్ట్ చేయడం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ గురించి మనము డిస్కస్ చేద్దాం. నౌ సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నారు. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లా రాస్తాం అంటే ద రేషియో ఆఫ్ expressed in increased quantity to original quantity. So increased value. Original quantity. దట్ ఈస్ ఇది వచ్చేసి ఇది ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అనమాట. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ మనం ఎట్లా రాస్తామంటే నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా రాస్తాం అంటే ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. సో ఇది వచ్చేసి పర్సంటేజ్ ఇంక్రీజ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ పర్సంటేజ్ డిక్రీజ్. సో పర్సంటేజ్ డిక్రీజ్ అంటే ఏంటి అంటే ద రేషియో ఆఫ్ the ratio expressed in decreased value to the original quantity.
ఓకే, సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు పర్సంటేజ్ డిక్రీజ్ మనం ఎట్లా రాస్తాము అంటే పర్సంటేజ్ డిక్రీజ్ వచ్చేసి decreased value by ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100. ఓకే, ఇది వచ్చేసి పర్సంటేజ్ డిక్రీజ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. సో ఇంక్రీజ్ డిక్రీజ్, సో ఇంక్రీజ్కి ఇది ఏంటంటే ఇంక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ, డిక్రీజ్కి డిక్రీజ్ బై ఒరిజినల్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి నోట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు y% ఆఫ్ x అన్నమాట. ఓకే, సో ఇది దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పర్సంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడతో నేను నా బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఓకే, అంతట్లో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో కీప్ వాచింగ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.